కదా. డౌట్ వచ్చిందా? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ ఫ్లాగ్ పోల్ కట్టినప్పుడు తాళం కోసం ట్రై చేసాం. మనది ఈ ఫ్లాగ్ పోల్ కాదు కదా, కాదు, తాళం కోసం ట్రై చేసాం. తాళం వచ్చిందా? రాలేదు. ఫ్లాగ్ పోల్ తీసామా? తీయలేదు. కానీ ఒకవేళ రేపు ఈరోజు వచ్చి తీద్దాము అని అనుకున్నాం అనుకోండి, గాబరాగా తాళం వచ్చేదా? రాకపోయేది. ఫ్లాగ్ పోల్ ఉండేదా? మనకి ఉండేది కాదు కదా. ముందుగా మనం ప్లాన్ చేసుకున్నాం, అది రాకపోయేసరికి ఇంకో కర్ర తీసుకున్నాం, దానికి డెకరేషన్ చేసాం. ఇదంతా చెదపట్టేసి ఉంది కదా, మనందరం మనమే కదా క్లీన్ చేసుకున్నాం. ఇదంతా చెదపట్టేసి ఉంది, దీనికి మళ్ళీ నీట్గా డెకరేషన్ చేసాం. అసలు ఎక్కడ ఏ కర్రకి ఏమి లేనట్టు నీట్గా డెకరేషన్ చేసుకున్నాం, చక్కగా ఆల్రెడీ కట్టేసుకున్నాం. ఇవాళ వచ్చి చక్కగా ఎగరేసాం. అంటే ఏం చేసాం? మనం ముందుగా ప్లానింగ్ చేసుకున్నామా? మనకి స్వాతంత్రం వస్తుంది, కానీ మనం ఎవరిని ఎలా ఎలా పరిపాలించుకోవాలి, అందరికీ ఎలా సమన్యాయం చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి కదా. ఆ ప్లానింగే ఒక పెద్ద బుక్ రూపంలో మన అంబేద్కర్ గారు పొందుపరిచారన్నమాట. ఎవరు అంబేద్కర్ గారు? చూడండి, ఇందులో ఎవరు చూడండి, మధ్యలో ఉన్నారు చూసారు, ఆయనే అంబేద్కర్ గారు. ఓకేనా, సరిగా నిల్చోండి. ఆయన అంబేద్కర్ గారు. ఆయన ఒక పెద్ద బుక్, ఆయన చేతిలో ఎక్కడైనా అంబేద్కర్ స్టాట్యూ కనిపిస్తే ఆయన చేతిలో ఏముంటుంది? పెద్ద బుక్ ఉంటుంది కదా. ఆ బుక్లోనే అందరికీ కుల మత భేదాలు ఏమీ లేకుండా సమన్యాయం జరిగేలాగా ఒక బుక్ రచించారన్నమాట ఆయన. మనకి ప్లానింగ్ ఉండాలా? ఇప్పుడు తెలిసిందా ప్లానింగ్ వాల్యూ ఏంటో? ఉదయాన్నే వచ్చి ఆ ఫ్లాగ్ పోల్ మన దగ్గర ఉంది, లెక్క కట్టేసుకుందాంలే అనుకుంటే అయ్యేదా? అయ్యేది కాదు కదా. మనం ముందుగా ప్లానింగ్ చేసుకోవడం వల్లే అయింది. మనకు స్వాతంత్రం వస్తుంది, కానీ అన్నీ సక్రమంగా జరగాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారం అన్నీ కలిపి ఒక బుక్ రచించారన్నమాట ఆయన. భారత రాజ్యాంగం, దాన్నే రాజ్యాంగం అంటారు. ఏమంటారు? అది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ